హాయ్. హలో. నమస్తే. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లెటూరు స్టైల్‌లో చికెన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా చింతపండుని వేసి, అలాగే కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి 2 ఎండుమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న చికెన్‌ను బాగా శుభ్రం చేసి వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 చెంచాల కారం వేసి బాగా కలిపి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని అలాగే ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి బాగా కలిపి ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి మూత వేసుకొని వాటర్ మొత్తం దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని, చివరకొచ్చేసి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉంచుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మనకు చాలా సింపుల్‌గా చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ గ్రేవీ వచ్చేసి చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్ వచ్చేసి. సో, మీరు ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచ్.